కాకినాడ జిల్లా తూరంగిలో అక్రమంగా నిల్వ ఉంచిన సిగరెట్లను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. 311 బాక్సుల్లో 3,73,000 సిగరెట్ పెట్టెలు ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ సుమారు 2 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సిగరెట్లు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా విక్రయిస్తున్నారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లాలో తూరంగి ప్రదేశంలో ఒక ఇంట్లో మరి ఈ ఇల్లీగల్గా మరియు అన్బ్రాండెడ్ సిగరెట్లు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద మా టీంని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఇక్కడ రేడ్ చేయడం జరిగింది. ఈ రేడ్లో ఈ ఇల్లు వచ్చి ఈ పచ్చిగోళ్ల అప్పారావు గారని అతని స్నేహితుడైన ఇంకొక ముస్లిం కుర్రవాడి ద్వారా అద్దెకి తీసుకొని ఈ ఇంట్లో ఈ అక్రమ నిల్వలని ఇల్లీగల్గా ఉంచారు. ఇవి సుమారు 311 బాక్సులు కలిగి ఈ బాక్సుల్లో సుమారు 3,73,200 సిగరెట్ పెట్టెలు కలిగి ఉన్నాయి. దీని వర్త్ అప్రాక్సిమేట్ వరకు ఒక 2 కోట్లు కానీ 1,75,00,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నాము. ఈ రేడ్లో పూర్తిగా మేము తనిఖీలు నిర్వహించిన తర్వాత పూర్తి వివరాలు అప్పుడు తెలియజేయగలము.